హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ వచ్చేసరికి హెల్త్ ఇన్సూరెన్స్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ మధ్యకాలంలో మనకి యూట్యూబ్లో కానీ సోషల్ మీడియాలో కానీ బాగా వైరల్ అవుతున్న కంటెంట్స్ అయితే హెల్త్ ఇన్సూరెన్స్. సో దాని గురించి అయితే 2 టాపిక్స్ అయితే మాట్లాడదాం అనుకుంటున్నాను. ఫస్ట్ టాపిక్ వచ్చేసరికి హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఎక్కడ తీసుకోవాలి, ఎలా పర్చేజ్ చేయాలి, ఓకేనా. ఆన్లైన్లో పర్చేజ్ చేయడానికి, ఆఫ్లైన్లో పర్చేజ్ చేయడానికి తేడా ఏంటి, సో దానివల్ల బెనిఫిట్స్ ఏంటి, దీనివల్ల డిఫెక్ట్స్ ఏంటి, సో ఈ 2 పాయింట్స్ గురించి అయితే మాట్లాడదాం అనుకుంటున్నాను నేను, ఓకేనా. బిఫోర్ వచ్చేసరికి రీసెంట్గా మా ఫ్రెండ్ హెల్త్ ఇన్సూరెన్స్ ఆన్లైన్లో పర్చేస్ చేశాడు. ఏదైతే మీకు లోకల్గా చాలా యూట్యూబర్స్ పర్సన్స్ అడ్వర్టైజ్మెంట్ రూపంలో చెప్తున్నారో ఆ వెబ్సైట్లోకి వెళ్ళి పర్చేస్ చేయడం జరిగింది. ఎందుకు పర్చేస్ చేశాడు మా ఫ్రెండ్, అది కూడా అంటే బయట 10,000 ఉండే పాలసీ దాంట్లో వచ్చేసరికి 7,000 అలాగా డిస్కౌంట్లో వస్తుంది, ఓకేనా. రేట్ తగ్గిందని చెప్పి అక్కడ ఆన్లైన్లో పర్చేజ్ చేద్దామని చెప్పి ఆన్లైన్లో పర్చేజ్ చేయడం అయితే జరిగింది. సో ఇది ఆన్లైన్లో పర్చేజ్ చేసిన తర్వాత క్లెయిమ్కి వచ్చేసరికి చాలా 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 ఇంట్రెస్టింగ్ విషయాలు అయితే మాకు అర్థమైనాయి. ఏంటంటే మనకి ఆన్లైన్లో తీసుకున్న తర్వాత ఏమవుతుంది, ఆఫ్లైన్లో తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఆన్లైన్లో తీసుకున్న తర్వాత మాకు ఎలా ఫస్ట్ థింగ్ క్లెయిమ్ ఎలా చేయాలో తెలియదు, ఓకేనా. మనకి క్లెయిమ్ ఎలా చేయాలో తెలియదు, ఓకే. సరే క్లెయిమ్ చేద్దామని చెప్పి కస్టమర్ కేర్ కాల్ చేసాము, ఓకే. రెస్పాండ్ అయ్యారు, ఒక హాఫ్ అన్ అవర్లో రెస్పాండ్ అయ్యారు. హాఫ్ అన్ అవర్ డిస్కషన్ చేసిన తర్వాత హాఫ్ అన్ అవర్ తర్వాత రెస్పాండ్ అయ్యి వాళ్ళు ఏం చెప్తారంటే సోన్ యాప్ డౌన్లోడ్ చేయండి సార్, ఆ యాప్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ డిస్క్రిప్షన్ ఉంది, ఆ డిస్క్రిప్షన్లో ఎంటర్ చేయండి, మీకు ఓపీ అనేది ఓపీ ఉంటే ఓపీ, మళ్ళా డాక్టర్ ప్రిస్క్రిప్షను ఇవన్నీ అప్లోడ్ చేయమన్నారు. అసలు యాక్చువల్గా మనకి ఇన్ని బిల్లులు తీసుకోవాలని చెప్పి ఐడియా కూడా లేదు. ఇప్పుడు స్కానింగ్ చేయమన్నారు, స్కానింగ్ రిసిప్ట్ బిల్లు అడిగాము, దానికి డాక్టర్ స్కానింగ్ పంపించిన కాపీ కూడా కావాలంట. సో ఇలాగ గ్యాప్ వచ్చి ఒక 15 daysలో క్లెయిమ్ అవ్వాల్సిన బిల్లు ఇంతవరకు 2 months అవుతున్నా కానీ ఇంతవరకు క్లెయిమ్ అవ్వలేదు. సో క్లెయిమ్ అవ్వకపోవడం పక్కన పెట్టండి, మనకు క్లెయిమ్ చేద్దామని చెప్పి ప్రాసెస్ మనకు తెలియలా, ఓకేనా. ఆ ప్రాసెస్ తెలియలేదు, ఆ ప్రాసెస్ మనం నేర్చుకొని మనం చేయాల్సి వచ్చిన స్థితి వచ్చేస్తుంది, ఓకేనా. అదొకటి మెయిన్ థింగ్. మనం నేర్చుకొని ఇప్పుడు మనం పాలసీ అమౌంట్ పే చేసాం బ్రదరు, పాలసీ అమౌంట్ పే చేసిన తర్వాత మనకేం అవసరము, క్లెయిమ్ చేయడానికి ఇదంతా నేర్చుకోవాలి, ఇదంతా తదంగంతో మనం నేర్చుకొని మనం అప్లోడ్ చేసుకొని మనం బిల్లులు కాపీలు తీసుకొచ్చుకొని మనమే అంతా చేసుకొని అది డబ్బులు పడేదాకా మనమే వెయిట్ చేసి అది మళ్ళీ డబ్బులు పడి మళ్ళీ మనమే కస్టమర్ కేర్కి హాఫ్ అన్ అవర్ కాల్ చేసి వాడితో డిస్కషన్ చేసుకొని మళ్ళీ ఆడేదో పేపర్ తీసుకురామంటాడు, వాడేదో మళ్ళీ ఇంకొక బిల్ కాపీ తీసుకురండి అంటాడు, ఇంకోటి అలాగా చెప్పి చాలా ఇరిటేషన్ తెప్పించారు, ఓకేనా. ఇంకొక పాయింట్ వచ్చేసరికి మెయిన్ థింగ్ ఈ కస్టమర్ సర్వీస్ అనేది. కస్టమర్ కేర్ వాడు 1 hour దాకా డిస్కషన్ చేసి మళ్ళీ లైన్లో హోల్డ్ చేసి కట్ చేసి ఈ బిల్లు పైన సంతకం లేదు, ఈ బిల్లు పైన రికగ్నిషన్ లేదు అని చెప్పి వాడు 100 క్వశ్చన్లు అడిగి, ఓకేనా. ఇదైతే చాలా వరస్ట్ అనిపించింది నాకు, నిజం చెప్తున్నా. నిజం ఆన్లైన్లో హెల్త్ ఇన్సూరెన్స్ పర్చేస్ చేయడం వల్ల వాడేదైతే 3,000 అనే అమౌంట్ సేఫ్ అయ్యాడు, ఆ 3,000 మాకు ఇప్పుడు అనిపించింది ఆ 3,000 ఎందుకు కట్టుకోలేకపోయాం బయట తీసుకొని పాలసీ అని చెప్పి. సో బయట తీసుకోవడం గురించి అయితే చెప్పాలంటే నిజంగా బయట తీసుకోవడం వల్ల జరిగేది ఏంటంటే ఈ డాక్యుమెంట్స్ మన దగ్గర ఏదైతే డాక్యుమెంట్స్ ఉంటాయో వాడు అడుగుతాడు, ఒక లిస్ట్ ఇస్తాడు మనకి, ఒక 7 or 6 పేపర్స్ ఇస్తాడు. అరే బాబు ఇదిగో ఇది కావాలి, ఓపీ కావాలి, ఈ 4-5 పేపర్లు కావాలి, ఈ 4 పేపర్లు తీసుకురా, నువ్వు వెళ్తావు కదా హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఈ 4 పేపర్లు బిల్లులు కంపల్సరీ తీసుకోండి, ఓకేనా అంటాడు. తీసుకొని అది సబ్మిట్ చేసామంటే మన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చామంటే వితిన్ 15 daysలో అమౌంట్ పడిపోతాయి బయట తీసుకోవడం వల్ల. సో బయట తీసుకోవడంలో కూడా ఏదైనా జాప్యం ఉంది, లేదు లేట్ అవుతుంది అనుకుంటే నువ్వు ఎవరినైనా అడగచ్చు. నీకు ఏజెంట్ ఉంటాడు, హెల్త్ పాలసీ ఇచ్చినప్పుడు ఒక పర్సన్ ఉంటాడు, ఆ ఎంప్లాయీ బ్యాంకులో ఉండే ఎంప్లాయీ కానీ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ ఎంప్లాయీ కానీ వాడు ఒకటి ఉంటాడు. సో ఆ పర్సన్ నువ్వు అడగడానికి ఉండిద్ది, వాడి ఆఫీస్ ఉండిద్ది, ఓకేనా. ఆ పర్సన్ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదంటే ఆడ ఆఫీస్కి వెళ్ళి కూర్చొని అడిగి, అరే బాబు ఇంకా పర్లేదు, ఇంకా అన్ని నువ్వు అడిగిన డాక్యుమెంట్స్ అని నేను ఇచ్చాను, అయినా నాకు ఇంకా అమౌంట్ రాలేదు, ఎందుకు డిలే అవుతుంది, సో అండ్ రీజన్ మనం కనుక్కోవడానికి ఉండిద్ది. లేకపోతే ఫోన్ చేసి వాడిని అడిగి మాట్లాడడానికి ఉండిద్ది, ఆఫీస్ ఉండిద్ది, అడిగి వాడికంటూ ఏదో ఒకటి ఉండిద్ది, ఓకేనా. ఇదంతా ఉన్నప్పుడు మనం ఆన్లైన్లో తీసుకొని చాలా ఇరిటేషన్ అయ్యే బదులు
ఆఫ్లైన్లో హెల్త్ ఇన్సూరెన్స్ అనేది పర్చేస్ చేయండి. దట్ ఈ జిఎస్టీ అమలైన తర్వాత నుంచి, ఓకేనా, జిఎస్టీ అమలైన తర్వాత నుంచి 18% జిఎస్టీ ప్రైజెస్ డ్రాప్ అయినాయి. సో బయట తీసుకున్నా లోపల తీసుకున్నా కానీ మీకు 18% జిఎస్టీ తగ్గడం వల్ల, ఓకేనా, హెల్త్ ఇన్సూరెన్స్ అనేది చాలా చౌకగా వస్తుంది. ప్రతి ఫ్యామిలీ ఫ్రెండ్స్ నిజంగా చెప్తున్నాం గాను, నాకు ఎక్కువ ఒకటే చెప్పాలనిపిస్తుంది. మన యూట్యూబ్లో ఉండే సోషల్ మీడియాలో ఉండే ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉంటారో నేను చాలా వీడియోస్ వస్తుంటా. కొంతమంది బైక్ దానం చేశానని చెప్పి, కొంతమంది లేకపోతే 10,000 ఇచ్చాను, ఫోన్పే చేశాను, నేను 10,000 ఫోన్ చెప్పండి ఫ్రెండ్స్, మీ ఈఎంఐ నేను కడతాను, ఒక 20,000 కొట్టడం, ఒక 10,000 కొట్టడం, మీకు ఒక ఇల్లుకి తయారు చేసి ఇస్తానని చెప్పి ఇల్లులు కట్టివ్వడం, ఇవన్నీ చేస్తున్నారు. కానీ మన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఏదైనా దానం చేయాలనుకుంటే ఆ ఫ్యామిలీకి మాత్రం హెల్త్ ఇన్సూరెన్స్ అనేది దానం చేయండి. ఓకేనా, కాన్సెప్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ దానం చేద్దాం, వీటి పేరు మీద, ఈ ఫ్యామిలీ పేరు మీద ఒక హెల్త్ ఇన్సూరెన్స్ ఓపెన్ చేసి ఫామ్ చేసి మనం ఇద్దాం ఈ సంవత్సరానికి అని చెప్పి ఇవ్వండి. చాలా గ్రేట్ ఐడియా ఇది తెలుసా. ఇప్పుడు మనమే రేపొద్దున ఏం చేస్తున్నాం, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఏం చేస్తారు, ఈ బాబుకి బాగోలేదు, అందరూ డబ్బులకు ఫోన్పే చేయండి, మీకు తగిన అమౌంట్ సహాయం చేయండి, ఇదిగోండి 1 రూపీ దానం చేయండి, మీరు షేర్ చేయండి, పిల్లోడికి ప్రాణం బతికిద్ది, దీనివల్ల డబ్బులు వచ్చింది నేను ఇస్తాను అంటున్నాం. మనం ఇన్ఫ్లుయెన్సే 90% ఇన్ఫ్లుయెన్సర్సే ఒక పాలసీ అనేది, హెల్త్ ఇన్సూరెన్స్ అనేది కూడా తీసుకోవట్లేదు. 90% నేను అదే చెప్తున్నా. ఓకేనా, మీరు ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా తీసుకోండి. మీకు తిరిగి వీడియోలు చేయడము ఇవన్నిటి మీద కాన్సన్ట్రేషన్ చేస్తారే తప్పితే మీరు ఒక పాలసీ తీసుకోండి. మీరు వేరే వాడికి ఎవరికైనా హెల్ప్ చేద్దాం చెప్పి వీడియోలు చేస్తుంటారు చూసారా, అశేషాయి గారు ఇట్లాంటి వాళ్ళు గ్రేట్ థింగ్స్ లో ఇల్లు కట్టడము, లేకపోతే వేరేది మంచి పనులు చేద్దాం అనుకున్నప్పుడు ప్లీజ్ ఆ ఫ్యామిలీకి ఒక హెల్త్ ప్లాన్ తీసుకోండి చాలు. ప్రతి ఫ్యామిలీ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం వల్ల మెయిన్ థింగ్, మీరు ఒక ఫ్యామిలీలో మీ ఫాదర్కి యాక్సిడెంట్ అయింది అనుకోండి సార్, ఏం లేదు, యాక్సిడెంట్ అయిన తర్వాత ఏం కాదు, ఒక 20 లక్షలు అప్పు అయింది, 20 లక్షలు అప్పు అయిన తర్వాత కానీ 10 లక్షలు అప్పు అయిన తర్వాత కానీ ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోతారు. ఓకేనా, దానివల్ల మీరు ఒక 10 years బ్యాక్ వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఓకేనా, మీ జీవితం ఒక 10 సంవత్సరాలు బ్యాక్ వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి స్టార్ట్ చేసుకొని మళ్ళీ ముందులో పరిగెత్తాల్సి వచ్చింది. సో మీకు ఆరోగ్యపరంగా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే చాలా బెనిఫిట్, ప్లస్ ఆర్థిక భరోసా అనేది మెయిన్ సార్. మీరు అందరూ ఏమనుకుంటారంటే 15,000 పోగొట్టేశాను, 15,000 20,000 తీసుకున్నాను హెల్త్ ఇన్సూరెన్స్, పోగొట్టేశాను 30,000 తీసుకున్నాను హెల్త్ ఇన్సూరెన్స్, అనవసరంగా వేస్ట్ అయిపోయింది ఇలా అనుకోమాకండి. హెల్త్ ఇన్సూరెన్స్ అనేది పెట్టుబడి. మీరు తర్వాత యాక్సిడెంట్ అయిన మీరు ఒక ప్రాపర్టీని అమ్ముకొని జీవించాల్సి వచ్చింది, లేకపోతే ఒక 20 లక్షలు 30 లక్షలు అప్పు చేసుకుని బతకాల్సి వచ్చింది. సో ఇది ఉంటే అటువంటి జాగ్రత్తలు, అటువంటి దారుణ స్థితికి మీరు దిగజారడు అని నేను అనుకుంటున్నాను. నా పర్సనల్ ఒపీనియన్ హెల్త్ పాలసీ మీద అది. ఓకేనా, దట్ నేను లాస్ట్ మీకు సజెస్ట్ చేసేది ఏంటంటే ఫ్రెండ్స్, హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఆన్లైన్లో తక్కువ ఉందని చెప్పి ఆన్లైన్లో తీసుకోవడానికి మీరు ప్రిఫర్ చేస్తున్నారంటే నేనైతే ఇంకా మీకు చెప్పడానికి ఏం లేదు. ఓకేనా, బయట అయితే తీసుకోండి, ఏజెంట్లు కానీ మీకు కాల్ చేసే వాళ్ళు, కంపెనీ ఎవరైనా కాల్ చేసినప్పుడు వాళ్ళు ఎక్కడ ఉంటారు ఏంటని చెప్పి కనుక్కొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి, వాళ్ళ ప్రొఫైల్ కనుక్కొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి, లేకపోతే వాళ్ళు మీ దగ్గరికి రమ్మని చెప్పి, ఓకేనా, మీ దగ్గరికి వస్తారు వాళ్ళు. ఏజెంట్ అనేవాడు మీ దగ్గరికి వస్తాడు, వచ్చి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు బాబు ఫస్ట్ నువ్వు దేని క్లెయిమ్ అవుతుందో చెప్పమాక, ఏది దేని క్లెయిమ్ అవుతుందో చెప్పు. నీకు పాలసీలో 10 టైప్స్ ఉన్నాయనుకో, 10 టైప్స్ క్లెయిమ్ ఉంటాయి, ప్లస్లు ఉంటాయి మైనస్లు ఉంటాయి. సో నేను ఈ వీడియో ప్లస్లు మైనస్ల గురించి మీకు నా నెక్స్ట్ వీడియోస్లో మీకు చెప్తాను. అసలు హెల్త్ ఇన్సూరెన్స్లో ప్లస్ ఏంటి మైనస్ ఏంటి, దేని క్లెయిమ్ అయితే దేని క్లెయిమ్ అవుతుంది అనే వీడియో కూడా నేను సపరేట్ వీడియో ఇంకోటి చేసి పెడతాను మీకు. ఓకేనా, మీరు అలా కనుక్కోండి, ఏజెంట్ దగ్గర కనుక్కొని ప్రాపర్ గైడెన్స్తో కనుక్కొని వాడిని అడిగి, ఓకేనా, పాలసీ క్లెయిమ్ చేసేటప్పుడు నేనెంత పని చేస్తాను, నువ్వెంత పని చేస్తావు. ఓకేనా, వాడి శాలరీ ఇస్తాడు కాబట్టి వాడే 90% ఆడే పని చేసి పడతాడు మనకి. ఓకేనా, అది ఫ్రెండ్స్ నేను చెప్పాలనుకుంది. బయట హెల్త్ ఇన్సూరెన్స్ అనేది పర్చేస్ చేయండి, ప్రతి ఫ్యామిలీకి హెల్త్ ఇన్సూరెన్స్ ఉంచుకోండి, ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి. దట్ మీరు ఏదైనా
ఇల్లులు కట్టిద్దాలు, డబ్బులు 10,000 20,000 దానాలు చేయడాలు ఏమైనా చేసే తక్కువైతే ప్రతి ఫ్యామిలీకి ఒక హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ అనేది తీసివ్వండి. మీ ఫ్రెండ్స్లో కానీ మీ ఫ్యామిలీస్లో కానీ వేరే వాళ్ళకైనా కానీ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, అది వీడియోలో చెప్పాలనుకున్నాను. ఈ వీడియో ఫుల్గా వాచ్ చేయండి. వాచ్ చేసిన వీడియో బాగుందనిపిస్తే మీరు లైక్ అండ్ షేర్ అయితే కొట్టండి. వేరే వాళ్ళని కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.